సొంత ఆలోచనలకు, పక్కవారి సలహాలకు నీ ఆత్మీయతను అప్పగించుకున్నావు. అవి మాని కాసేపు దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ప్రయాణం చేస్తున్నాను, నా ఆత్మీయత ఏంటి, నా విశ్వాసం ఏంటని 2 నిమిషాలు లేదా 5-15 నిమిషాలు దేవుని ఎదుట మోకరించిన నిలబడినట్లు నీవు కానీ నమ్మకంగా నిలబడగలిగితే ఖచ్చితంగా మార్గదర్శి అయిన దేవుడు మార్గమై నీకు ముందు నడుస్తాడు. స్తోత్రుడా. సరే ఆలోచించు. ఈ అంత్య దినాలలో ప్రభు సన్నిధి సమీపంగా ఉందని బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా నీ కన్నీటి అవసర అక్కర ఇరుకు ఇబ్బందుల్లో కూడా ఆయన నీ చెంపల మీద జారుతున్న చెంప నెమ్ములను తుడిచివేయటానికి, ఆదరించటానికి దేవుడు బలవంతుడు. ఆలోచించు, ప్రార్థించు. దేవుడు మార్గదర్శి ఈ కృప నీకు ఇచ్చుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు.